వీడియోలో మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ని ఎలా యాడ్ చేయాలో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. అవేంటంటే హోల్ నెంబర్ పార్ట్ అలానే ఫ్రాక్షన్ పార్ట్. ఏవైతే ఈ 2 పార్ట్స్ కాంబినేషన్ లో ఉంటాయో అలాంటి వాటినే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అని పిలుస్తాం. చూడండి, ఇక్కడ 2 1/3 ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఇక్కడ 2 అనేది హోల్ నెంబర్ పార్ట్, 1/3 అనేది ఫ్రాక్షన్ పార్ట్. సో ఇక్కడ మనకి హోల్ నెంబర్ అలానే ఫ్రాక్షన్ ఉంది. సో ఇలాంటి వాటినే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అని పిలుస్తాం. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ని ఎలా యాడ్ చేయాలో ఎగ్జాంపుల్ లో తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకేమి ఇచ్చారు? 2 1/3 ప్లస్ 4 1/5 ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఈ 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయాలి అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఫస్ట్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏమిచ్చారు? 2 1/3 ఇచ్చారు. సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇప్పుడు మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఎలా కన్వర్ట్ చేయాలి? సో 3 into 2 ప్లస్ 1. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 2 3s 6 ప్లస్ 1/3. ఓకేనా? సో ఆన్సర్ ఏమొస్తుంది? 7/3. 2 1/3 ఈక్వల్ టు 7/3. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మనం ఇప్పుడు ఇంప్రాపర్ లోకి కన్వర్ట్ చేసేస్తాం. అలానే ఇంకొక మిక్స్డ్ ఫ్రాక్షన్ ని కూడా మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలి. సో 1/5 ఈక్వల్ టు, ఇప్పుడు ఏమవుతుంది? దీన్ని మనం ఇంప్రాపర్ లోకి కన్వర్ట్ చేయాలి ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని. సో 5 into 4 ప్లస్ 1. 5 4s 20 ప్లస్ 1/5. అప్పుడు ఏమవుతుంది? 20 ప్లస్ 1 21/5. సో 4 1/5 ఈక్వల్ టు 21/5. ఇప్పుడు మనం మనకిచ్చిన మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేసేసుకున్నాం. సో అప్పుడు 2 1/3 ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు? 7/3 అని రాసుకోవచ్చు కదా. సో 7/3 ప్లస్ 4 1/5 ప్లేస్ లో మనం 21/5 అని రాసుకోవచ్చు. ఓకే, 21/5. సో ఇప్పుడు మనం ఈ 2 ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయాలి. ఇక్కడ మనకేమో డినామినేటర్స్ సేమ్ లేవు, డిఫరెంట్ ఉన్నాయి. డిఫరెంట్ అంటే ఏంటి? డినామినేటర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి అంటే అవి అన్లైక్ ఫ్రాక్షన్స్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఈ ఫ్రాక్షన్స్ ని లైక్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. లైక్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? మనకు ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్స్ కి మనం ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 కి 5 కి ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? 15 వస్తుంది. సో 15. 3 5s 15. సో 7 into 5 ప్లస్ 5 3s 15. సో 21 into 3. ఓకేనా? 7 5s 35 ప్లస్ 21 into 3. 3 1s 3, 3 2s 6. ఓకేనా? 15. ఇప్పుడు ఏమవుతుంది? 98/15 వచ్చింది. సో మనకు ఆన్సర్ వచ్చింది, కానీ మనం ఆన్సర్ ని కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ లోనే చూయించాలి. దీన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. 98 డివైడెడ్ బై 15. సో 15 6 90. సో మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది? 8 వస్తుంది. 8 ఇస్ ద రిమైండర్. సో ఇప్పుడు మనం దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాయాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మనకి ఏముంటుంది? హోల్ నెంబర్ పార్ట్ అలానే ఫ్రాక్షన్ పార్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం అలా రాయాలి. సో హోల్ నెంబర్ పార్ట్ ఫస్ట్ రాయాలి. హోల్ నెంబర్ పార్ట్ గా మనకి ఇక్కడ వచ్చిన కోషన్ ని హోల్ నెంబర్ పార్ట్ గా రాసుకుంటున్నాం, అంటే 6. నెక్స్ట్ ఫ్రాక్షన్ పార్ట్ ని రాయాలి. ఫ్రాక్షన్ పార్ట్ లో న్యూమరేటర్ గా మనకు వచ్చిన రిమైండర్ ని న్యూమరేటర్ గా రాసుకుంటున్నాం, అంటే 8. అలానే డివైజర్ ని మనం డినామినేటర్ గా రాసుకుంటున్నాం, అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ? 6 8/15. Therefore 2 1/3 ప్లస్ 4 1/5 is equal to 6 8/15. ఈ విధంగా మనకిచ్చిన మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ని మనం యాడ్ చేయాలి. ఇప్పుడు ఇంకొక మెథడ్ లో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ని ఇంకొక మెథడ్ లో ఎలా యాడ్ చేయొచ్చో తెలుసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్, ఇక్కడ మనకేమిచ్చారు? 4 1/2 ప్లస్ 5 2/3 ఇచ్చారు. సో ఇప్పుడు ఇంకొక మెథడ్ లో మనం ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం.
సో మనకిచ్చిన దాన్ని నేను ఈ విధంగా రాసుకుంటున్నాను. 4 ప్లస్ 1/2 ప్లస్ 5 ప్లస్ 2/3 రాసుకోవచ్చు కదా ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడున్న 2 హోల్ నంబర్స్ ని యాడ్ చేస్తున్నాను. సో 4 ప్లస్ 5 ప్లస్ 1/2 ప్లస్ 2/3 అప్పుడు ఏమవుతుంది? 4 ప్లస్ 5 ఏమవుతుంది? 9 ప్లస్ 1/2 ప్లస్ 2/3. ఓకేనా? ఇప్పుడు మనం హోల్ నంబర్ పార్ట్ అయితే యాడ్ చేసేసాం. నెక్స్ట్ ఏముంది? మనకి ఫ్రాక్షన్ పార్ట్స్ ఉన్నాయి. సో వీటిని మనం యాడ్ చేయాలి. సో 9 ప్లస్ వీటిని ఎలా యాడ్ చేస్తాము? మనం డినామినేటర్, మనకున్న ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్స్ కి ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం 2 కి 3 కి ఎల్సిఎం ఏమొస్తుంది? 6. సో 2 3s are 6. సో 3 into 1 ప్లస్ 3 2s are 6. సో 2 into 2. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? 9 ప్లస్ 3 1s are 3 ప్లస్ 2 2s are 4/6. ఓకేనా? దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 9 ప్లస్ 3 ప్లస్ 4. 3 ప్లస్ 4 ఎంత? 7. 7/6 వచ్చింది. ఓకేనా? సో 9 ప్లస్ 7/6 ని మనం ఎలా రాసుకోవచ్చు? 9 7/6 అని రాసుకోవచ్చు కదా. ఓకేనా? సో therefore 4 1/2 ప్లస్ 5 2/3 is equal to 9 7/6. ఈ విధంగా మనం ఈజీ వేలో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ని అడిషన్ అనేది చేయొచ్చు. ఎగ్జాంపుల్ 1 2/5 ప్లస్ 3 1/2. ఇప్పుడు మనం ఈ 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఇచ్చిన దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 1 ప్లస్ 2/5 ప్లస్ 3 ప్లస్ 1/2 అని రాసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ లో మనకు ఇక్కడున్న హోల్ నంబర్స్ ని యాడ్ చేయాలి. సో హోల్ నంబర్స్ ఏమున్నాయి? 1 ప్లస్ 3 ఉంది. సో 1 ప్లస్ 3 ఏమవుతుంది? 4. సో ప్లస్ మనకి ఏమున్నాయి ఇక్కడ ఫ్రాక్షన్స్? 2/5 ప్లస్ 1/2 ఉన్నాయి. సో వీటిని మనం ఇప్పుడు యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం? సో మనకున్న ఫ్రాక్షన్స్ లో ఉన్న డినామినేటర్స్ కి ఫస్ట్ మనం ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం ఏమొస్తుంది? 5 కి 2 కి 10 వస్తుంది. ఓకేనా? 5 2s are 10. సో 2 into 2 plus 2 5s are 10. So 5 into 1. ఓకేనా? సో 4 plus 2 2s are 4 plus 5 1s are 5/10. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? 4 plus 5 9/10. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 4 9/10 అని రాసుకోవచ్చు కదా. సో therefore 1 2/5 plus 3 1/2 is equal to 4 9/10. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 6 2/3 ప్లస్ 4 1/5 ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయాలి. సో ఎలా యాడ్ చేస్తాం? ఫస్ట్ మనం ఎలా రాసుకుంటాం? 6 ప్లస్ 2/3 ప్లస్ 4 ప్లస్ 1/5 అని రాసుకోవచ్చు కదా మనకి ఇచ్చిన దాన్ని. నెక్స్ట్ మనం ఫస్ట్ ఏం చేయాలి? మనకి వచ్చిన హోల్ నంబర్ పార్ట్స్ ని మనం యాడ్ చేయాలి. సో 6 ప్లస్ 4 ఏమవుతుంది? 10 ప్లస్ 2/3 ప్లస్ 1/5. సో ఇప్పుడు మనం ఫ్రాక్షన్ పార్ట్ ని యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ మనకి డినామినేటర్ ఫ్రాక్షన్స్ లో సేమ్ లేదు కాబట్టి డినామినేటర్స్ కి ఎల్సిఎం తీసుకోవాలి. సో 3 5s are 15. సో 15. 3 5s are 15. So 5 into 2 plus 5 3s are. So 3 into 1. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? 10 plus 5 2s are 10 plus 3 1s are 3/15. సో 10 plus 3 ఏమవుతుంది? 13/15. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 10 13/15. సో therefore 6 2/3 plus 4 1/5 is equal to 10 13/15. సో ఈ విధంగా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయాలి. ఈ 2 మెథడ్స్ లో మీకు ఏది ఈజీ మెథడ్ అయితే ఆ మెథడ్ లో మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అనేది
యాడ్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.